ఫైనల్‌గా పోలీసులు పర్మిషన్ ఇస్తారనుకుంటున్నారు. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ అంటేనే ఇవాళ ఒక ఎస్ఐ, 5, 6 మంది కానిస్టేబుల్ అందరూ కూడా నిఘా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇప్పుడు. మరి పర్మిషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే ఏంటి? ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మా మార్గాలు మాకుంటాయి. ఇవ్వకపోతే ప్రభుత్వానికి అంతకంటే ఇప్పుడు సభ పెడితేనే విత్ పర్మిషన్లో మీరు ఒక ఎట్లాగా సిఆర్పిఎస్ఓలని ఏఆర్ కానిస్టేబుల్ ఆన్లైన్లో 2000 మంది పోలీసు ఎట్లా పెట్టుకుంటారు. మీరు 2000 మంది వస్తే మీరు 2000 మంది ఉంటారు. 2000 మందితో పెట్టుకొని మాకు పర్మిషన్ ఇవ్వండి, మా హక్కులని ప్రజాహితంగా మీడియా ద్వారా మా యొక్క జనాం తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవ్వకపోతే మెరుపు ధర్నాలు మన 4 రోజులు ముచ్చంట నిద్రపోని పరిస్థితి. పండగ మేము పోనొక భయం కూడా పోలీసులకు వచ్చింది. ఇస్తే నిమ్మలంగా మేము ఒకేసారి చెప్తాం కదా, రోజు ఒకసారి ధర్నా చేయాల్సిన పని లేకుండా 10 రోజుల ధర్నాలు కలిపి ఒకసారి ధర్నా చేసుకుంటాం. ధర్నా చేసుకుని బాధ అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం. పర్మిషన్ ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులంతా ఏకదాడికి వచ్చారు, ఇస్తారని భావిస్తున్నాం. ఇవ్వకపోతే వాళ్ళు మేము చేసే పని మేము చేస్తాం. ప్రభుత్వానికి ఎట్లా ఈ మెసేజ్ గవర్నమెంట్కి ఎట్లా తీసుకుపోవాలా, ఏ విధంగా ప్రభుత్వానికి నష్టం చేయాలన్న అంశం కూడా మాకు అన్నీ తెలుసు. ఎందుకంటే 4 రోజుల పాటు మెరుపు ధర్నాలు జరిగినాయి. గవర్నమెంట్కు నిద్రపట్టని ఒక పరిస్థితి కూడా తీసుకొచ్చినాం. మళ్ళీ ఏదో సర్దిద్దే ప్రయత్నం చేస్తే రేపిస్తాం ఆపిస్తామన్నారు. పండగ అయిపోయింది, అలా మళ్ళీ ప్రశాంత పడరు అనుకుంటున్నారు. ప్రశాంతత ఏం లేదు. నిరుద్యోగుల ఆవేశం అట్లనే ఉంది. ఆవేశం చల్లారక ముందే మీ నోటిఫికేషన్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.